హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ స్వీటీ వ్లాగ్స్. మీ దగ్గర ఒక 20 lakhs ఉందనుకోండి, రిటైర్మెంట్ అయినప్పుడు మనీ వస్తుంది కదా. ఆ మనీని 40 lakhs ఎలా చేయొచ్చో, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే 40 lakhs అవుతుందో నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి. మా పక్కింటి అంకులు రిటైర్డ్ అయినారనమాట. ఆయనకు వచ్చేసి ఒక 20 లక్షలు వచ్చింది. తను ఏం చేశాడు, సీనియర్ సిటిజన్ కింద ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఇస్తారు కదా, ఒక 6% అలా ఇస్తారు అనేసి ఎఫ్డీలో చేసేసుకొని నెల నెల ఒక 11,000 వచ్చేది తనకి ఇంట్రెస్ట్. ఆ 11,000 తెచ్చుకొని అతని ఖర్చులు జరుపుకునేవాడు అనమాట. ఒకరోజు నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంకుల్ ఏం చేశారు రిటైర్మెంట్ అమౌంట్ అని అంటే, ఈ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశానమ్మా, నాకు 11,000 వస్తూ ఉంది, ఆ 11,000ని నేను నా ఖర్చులకు వాడుకుంటున్నాను అని చెప్పాడు. అంకుల్ అలా ఒకే చోట అమౌంట్ పెట్టకూడదు, 4 చోట్ల ఇన్వెస్ట్ చేశామంటే మనకు వచ్చేసి ఎక్కువ అమౌంట్ రిటర్న్ వస్తుంది. ఇలా చేస్తే మీకు ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది, ఇక్కడ ఇంట్రెస్ట్ తక్కువ కదా, మీకు డబ్బులు అనేది రెట్టింపు కాదు, మీ అసలు అలాగే ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ మీరు వాడేసుకుంటారు, ఇలా కాకోకుండా నేను చెప్పినట్లు చేయండి అని అన్నాను. అమ్మో, నా డబ్బులు నా దగ్గర ఉంటే చాలు, రెట్టింపు అవసరం లేదు, నేను నమ్మను ఇవన్నీ, నాకు బ్యాంక్లో ఉన్నా చాలు, నాకు అసలు ఆ ఇంట్రెస్ట్ వచ్చినా చాలు అని అన్నాడు. అతనికి అర్థమయ్యే విధంగా నేను ఇలా చెప్పానండి. 4 చోట్ల ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్ అనేది డబుల్ అవుతుంది అంకుల్. మీరు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు గ్రోత్ ఉన్న ఏరియాలో సెక్యూరిటీ ఉన్న ప్లేస్లో ఒక 10 లక్షలకి స్థలం తీసుకోండి, ఒక 2 సెంట్లైనా సరే స్థలం తీసుకోండి. ఒక 5 yearsకి మీకు అదేమవుతుందంటే ఆ స్థలం అనేది పెరుగుతుందన్నమాట, రేట్ పెరుగుతుంది. రేట్ పెరగడం వల్ల మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది అని చెప్పి ఒక ఇన్వెస్ట్మెంట్గా అలా చేయమని చెప్పానండి అతనికి. ఇంకొచ్చేసి స్టాక్స్ ఉంటాయి కదా, టాప్ 10 కంపెనీస్లో ఒక 10% అమౌంట్ కనీసము ఒక 1 lakh పెట్టుకోమని చెప్పాను. బెస్ట్ ఇండెక్షన్ ఫండ్లో కూడా పెట్టుకోవచ్చు అండి. లాంగ్ టర్మ్ మీద మనకు 12% వరకు రిటర్న్ వస్తుంది. పోస్ట్ ఆఫీస్లో కొన్నిటి మీద ఇన్వెస్ట్ చేస్తే డబుల్ అమౌంట్ అయ్యేవి కూడా ఉన్నాయన్నమాట మనకి. అలా ఒక విధంగా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా 5 లక్షలకి గోల్డ్ బిస్కెట్స్ కొనొచ్చండి. మనం గోల్డ్ బిస్కెట్స్ కొన్నామంటే మనకు విపరీతంగా రేట్ పెరుగుతూ ఉంది. ఒకవేళ ఎమర్జెన్సీలో కూడా అమ్మినా మనకు ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఇలా ఒకే చోట కాకోకుండా 4 చోట్ల ఇన్వెస్ట్ చేసామంటే 20 లక్షలు అనేది 40 లక్షలు కావచ్చు. ఈ విధంగా మనము రెట్టింపు చేసుకోవచ్చు అండి మన దగ్గర ఉన్న 20 లక్షల్ని. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.